ఇవాళైతే మేము ఇంటర్నెట్ లేకుండా ఉన్నాము. రీజన్ వచ్చేసి చెప్తాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇంట్లో గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా! ఎర్లీ మార్నింగే ఎళ్లి నేను, మా హస్బెండ్ తెచ్చుకున్నాము. పాత బండ ఇచ్చేసి కొత్త బండ మనకు నచ్చిందయితే పట్టుకొని రావాలి. సో, మా హస్బెండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏ బండయితే ఏముంది? అన్నిట్లో ఉండేది గ్యాసే కదా! కానీ మనం అస్సలు అలా ఆలోచించం. వెతికి వెతికి తీసుకుంటాం. ఇదేదో స్పెషల్ అన్నట్టు. సో, మొత్తానికైతే బండ తీసుకొనొచ్చాము. నేను, మా హస్బెండ్ బండి మీదే తీసుకొనొచ్చాము తెలుసా! వచ్చిన తర్వాత సోను, మోనునైతే రెడీ చేశాను. పిల్లలైతే ఎంత క్యూట్‌గా ఉన్నారు కదా! వీడియో చూసి వెళ్ళిపోవడమే కాకుండా కుసంత కిడ్స్ అయితే లైక్ కొట్టేసి వెళ్ళిపోండి అబ్బా! మేమందరం స్మార్ట్ వాచ్‌లు పెట్టుకున్నామని చూపిస్తున్నాము. మొన్న రీసెంట్‌గా మేము ఖమ్మం వెళ్ళినప్పుడు అక్క అయితే తీసుకుంది మోను, సోను వాళ్ళకి. సో, ఇదైతే 100 రూపీసే. బట్ వాళ్ళకి మంచిగా బావుంటది. నా దగ్గర స్మార్ట్ వాచ్ ఉంది అని చెప్పుకోవడానికి. మేమిక్కడ రెడీ అయ్యేసరికి 11:30, 12 అట్లా అయింది. వెళ్ళేసరికి 1 అవర్ పట్టింది. మధ్య మధ్యలో ఆక్కుంటూ కొన్ని కావాల్సినవి అయితే కొనుక్కుంటూ వెళ్ళాము. ఇంకా పిల్లలైతే అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళ జర్నీ అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పలకలేసుకొని ఫుల్లుగా తిరుగుతూ ఉన్నారు. మొత్తానికైతే ఇంకా సోను పాప అయితే వాళ్ళ జేజీ దగ్గరికి వెళ్ళి మేము ఊరెళ్తున్నాం అని చెప్పేసి వచ్చిందనమాట. సోను పాప అయితే మస్తు ఎటైనా వెళ్ళేటప్పుడు మస్తు హడావుడి చేసిద్ది. మోనుగాడు కూడా చేసిద్దిలే కానీ ఇంకా మోనుగాడికి అంత అమాయకురాలనమాట. సోను పాప మాటలతో మాయ చేస్తూ ఉంటుంది. సో, నేనైతే ఇలాగ మామూలుగా డ్రెస్సే వేసేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న మేము చెట్లు నాటాం కదా! ఆ చెట్లు అయితే సూపర్ పెరిగినాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉన్నాయనేసి. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి. కొత్తిమీర అయితే ఎంత బాగుందో తెలుసా అసలుకి. కొత్తిమీరలో అంటే ఒక గ్రీన్ పరుపు లాగా ఉంది. అసలు పడుకొని బొర్లబుద్దింది నాకైతే. మొన్న నేను రీసెంట్‌గా టమాటా చెట్లకి పందిరి కట్టామని చెప్పాను చూసారా? ఇవిగోండి అవి టమాటాలు కాసాయి. అవి పండు కూడా అవుతున్నాయి. సో, అలా ఉందనమాట ఇక్కడ సిచ్యువేషను. ఎంతైనా